అన్ని థింగ్స్ అంటే ఐ థింక్ ఫ్రమ్ షూటింగ్ ద ఫిల్మ్ ఫ్రమ్ ఫస్ట్ డే ఆఫ్ షూట్ ఇప్పటి వరకు అన్నీ చాలా మంచిగానే జరుగుతుంది, చాలా పాజిటివ్గానే జరుగుతుంది. ఫస్ట్ డే నేను సాయి గారికి చెప్పాను దట్ మన సినిమాకి ఒక పాజిటివ్ వైబ్ ఉందని, అండ్ ఐ థింక్ దట్ వైబ్ ఇస్ స్టిల్ క్యారింగ్ ఆన్ విత్ ఆల్ ఆఫ్ యువర్ సపోర్ట్స్ అండ్ లవ్. అండ్ ఇప్పుడు ఏం చెప్పాలి అర్థం కావట్లేదు, ఎందుకంటే నేనేమో ఎప్పుడు స్పీచ్ రెడీ చేసి రాలేదు ఇక్కడికి. కానీ ఐఎమ్ రియలీ గ్లాడ్ దట్ ఐమ్ అ పార్ట్ ఆఫ్ దిస్ ఫిల్మ్. తర్వాత లాస్ట్ ఫంక్షన్లో కూడా చెప్పాను, శోభా అమ్మ షీఈ్ లైక్ మై మదర్ నౌ, అండ్ ఎంత సపోర్ట్ ఇచ్చిన చేశాను. సో ఐఎమ్ జస్ట్ హోపింగ్ దట్ ఈ సినిమాతో నా కొత్త జర్నీ స్టార్ట్ అవుతుంది తెలుగు సినిమాకి. అండ్ ఐ జస్ట్ హోప్ దట్ మీ అందరూ నాకు కొంచెం లవ్ ఇస్తారు, ప్రేమతో చూడండి, ఖచ్చితంగా సపోర్ట్ ఇవ్వండి. అండ్ ప్లీజ్ ఆన్ 27th of February ఈ సినిమా సన్ ఆఫ్ ఖచ్చితంగా థియేటర్కి వెళ్ళి చూడండి. వీ విల్ బీ ద హ్యాపీయెస్ట్ పీపుల్ ఆన్ దిస్ ఎర్త్. థ్యాంక్ యూ సో మచ్, అండ్ థ్యాంక్ యూ to you too that you are here. I know you've been doing so many events. I know she's the most popular anchor in the town. So thank you for being here for us. ముందుగా మీడియా వాళ్ళకి పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈ సినిమా అయినా సరే మనం చేసాం కానీ దాన్ని ప్రజల వద్దకు తీసుకెళ్ళేది మీడియా వాళ్ళని. సో దీని తర్వాత ఇక్కడికి వచ్చినటువంటి ముఖ్య అతిథులందరికీ కూడా పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. సో ఈ సినిమా కథ నా దగ్గరికి సతీష్ గారి ద్వారా వచ్చింది. జబర్దస్త్ యాక్టర్, రైటర్ అండ్ స్క్రీన్ ప్లే, డైరెక్షన్ అంతా ఆయన చేశారు. కానీ ఆయన చెప్పిన కథ నా నిజ జీవితంలో జరిగిన ఎన్నో సంఘటనలకి చాలా దగ్గరగా ఉండడం వల్ల నాకు చాలా బాగా కనెక్ట్ అవ్వడం వల్ల జరిగింది. సో ఇది చెప్పాలంటే ఇండైరెక్ట్లీ నాకు సెమీ బయోపిక్ అనుకోవచ్చు, బేస్డ్ ఆన్ ద ట్రూ ఈవెంట్స్ అనుకోవచ్చు. ఆ ట్రూ ఈవెంట్స్ ఏంటి అనేది నేను లాస్ట్ టైం చెప్పాను. చిన్నప్పుడే మా నాన్నగారికి నేను చాలా హైలీ ఇండిపెండెంట్ అవ్వడం వల్ల ఆర్ట్స్ అడగడం జరిగింది. అందరూ ఊరిలో నవ్వారు, నవ్వుల పాలు అయ్యాను. తర్వాత ఆర్ట్స్లో జాయిన్ అవ్వడం వల్ల నాన్న మనకి ఏమి ఇస్తాడనేది తెలుసుకున్నాను నేను. నాన్న మనకి ఇచ్చేది ఒక డిఎన్ఏ రూపము, అందము, లేకపోతే జుట్టు, లేకపోతే డబ్బు కాదు. నాన్న మనకి క్రమశిక్షణ ఇస్తాడు, నాన్న మనకి చదువు వాల్యూ చెప్తాడు, నాన్న మనకి టైం వాల్యూ చెప్తాడు, నాన్న మనకి ఎంతో 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 నేర్పిస్తాడు. అదే మనకి నాన్నగారికి ఇచ్చే అసలైన ఆశ అని ఇందులో ఈ కథ ద్వారా, ఈ సినిమా ద్వారా నేను అందరికీ, ముఖ్యంగా కాలేజీకి వెళ్ళే పిల్లలకి, స్కూల్కి వెళ్ళే పిల్లలకి మాత్రం చెప్తున్నాను. వాళ్ళకి డైనింగ్ టేబుల్ దగ్గర లేకపోతే కారులో వెళ్తున్నప్పుడు తల్లిదండ్రులు, నాన్న నేను ఎంత కష్టపడ్డానో మీరు కూడా అంత కష్టపడండి, నా దగ్గర నుంచి ఏమీ ఆశించకండి, మీరు స్వయంగా కష్టపడండి, తల్లిదండ్రుల నుంచి ఏమీ ఆశించకండి అని మనం చెప్పి, ఎలాగో మనం ఎంత సంపాదించామో అందరూ అంతమంది పిల్లలకి ఎలాగో వెళ్తుంది. కానీ చిన్నప్పుడే మీకు ఇస్తున్నామని చెప్పకండి, దానివల్ల పిల్లలు పాడైపోతారు. ఈ రోజు మీరు ఎంత పెద్ద బిలియనీర్లు, లక్షల కోట్ల అధికారులు కూడా, బిల్ గేట్స్ లాంటి వాళ్ళు, వ్యాన్ బఫెట్ లాంటి వాళ్ళు కూడా వాళ్ళకున్న ఆస్తిని 99% డొనేట్ చేయాలి. ఎందుకంటే చూసేదాంట్లో ఫోటోలు గుడ్ పే అలాంటి సింహాద్రి గారు, సాయి సింహాద్రి గారు యూఎస్ నుంచి వచ్చి ఆయన ప్యాషన్తో నటుడు అవ్వాలనే కోరికతో అక్కడి నుంచి వచ్చి ఎంతో కష్టపడి ఒక గుర్తింపు తెచ్చారు. అంటే చాలా కష్టపడి పైకి వచ్చి ఒక వ్యక్తి ఇలా రావడం అనేది చాలా సంతోషం. ఎందుకంటే ఎవరికైనా సరే ఇవాళ వచ్చి స్టేజ్ మీద మాట్లాడుతున్నారంటే అక్కడ కూర్చున్న వాళ్ళు అందరూ కూడా మేము ఎప్పుడు ఈ పొజిషన్కి రావాలని అనుకుంటారు, చూసేవాళ్ళు. ఇది ఒక ఇన్స్పిరేషన్, అంతేగాని ఒక మనకేదో క్రెడిట్ అనేది కాదు. మనం ఎప్పుడు ఆ ప్లేస్కి వెళ్ళాలి, మనం నలుగురికి ఎలా వెళ్ళాలి. ఇది పవర్ఫుల్ మీడియా. సినిమా అనేది మనం ఏం చెప్పాలనుకునేది పర్ఫెక్ట్గా చెప్తే చాలా ఈజీగా క్యాచ్ అవుతుంది. దీన్ని ఎందుకంటే వాళ్ళ హార్డ్ అండ్ మనీ ఎవరైనా సరే వాళ్ళ సినిమాలు చాలా వస్తుంది. బట్ ఏంటంటే కంటెంట్ అనేది వెరీ ఇంపార్టెంట్. అందులో వినోద్ కుమార్, నేను సాధించను, నాకు ఎప్పటి నుంచో తన వాళ్ళు ఉంటే వెరీ హ్యాపీ. మంచి ఆర్టిస్ట్. సో ఒక క్యారెక్టర్తో ఒక సెంటిమెంట్ సినిమాని పెట్టుకొని ప్లాన్ చేశారు. షార్ట్స్ చూసాం, మ్యూజిక్ కూడా చూసాము. డెఫినెట్గా ఆ క్యారెక్టర్స్ దాంట్లో బలమైన సెంటిమెంట్ అనేది ఉంటుందని అర్థం అవుతుంది. ఇవాళ ఒకటి పబ్లిసిటీ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే వాళ్ళ నెంబర్ ఆఫ్ సినిమాస్ వస్తున్నాయి, జనానికి థియేటర్కి వెళ్ళాలని రోజు. మన లాస్ట్ వీక్ 2 weeks తీసుకుంటే 14 సినిమాలు ఒక వీక్ పిక్చర్స్ ఇలా వస్తున్నాయి. బట్ ఏంటంటే మనం తీసేటప్పుడు మనం ఏం చేసినా సరే వాళ్ళ నెంబర్ ఆఫ్ కంటెంట్స్ వస్తున్నాయి కాబట్టి మనం
ప్రొడక్షన్లో, ఎందుకంటే ఆమె శోభ గారు చాలా ఎప్పటి నుంచో ఉంది ఇండస్ట్రీలో, ఆలోచన చేసి చేసే డెఫినెట్గా మంచి కంటెంట్తో వస్తే మాత్రం డెఫినెట్గా ఇవాళ చిన్న సినిమాలే ఆదరిస్తున్నాం. పెద్ద సినిమాలు వస్తున్నాయి కానీ ఫైనాన్షియల్గా సక్సెస్ అవ్వడం అనేది చాలా కాస్ట్ ఎక్కువైపోయి అన్ని ఫెయిల్ అవుతుంది. ఒరిజినల్గా హిట్ అయినా కూడా ఆ కాస్ట్ మీట్ అవ్వడానికి ఫెయిల్ అవుతుంది. బట్ ఇవాళ ఇది ఒక ఆపర్చునిటీ.